హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ వేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను రజాకార్ మూవీ అనేది రివ్యూ ఇవ్వబోతున్నానండి. ఈ మూవీ పేరు అనగానే మీరు ఆలోచించుంటారు, ఇది 10 to 11 months బ్యాక్ వచ్చిన మూవీ కదా, ఇప్పుడు ఎందుకు రివ్యూతో వచ్చినారని చెప్పి. ఇది రీసెంట్గానే మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. 10 to 11 months బ్యాక్ నేను థియేటర్లో చూశానండి మూవీ. ఇక రీసెంట్ డేస్లో మూవీ రివ్యూ టైంలో ఇది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వద్దులే అనిపించింది. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ అనేది తీసుకోలేదు కదా, మేబీ దాని లోపల ఉన్న సన్నివేశాలు బట్టి దాని గురించి మన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి వెనకాన్ని ఏమో తీసుకోవడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా రివ్యూ అనేది ఇవ్వలేదండి. ఇక మరి రీసెంట్గానే మనకి ఆహాలో ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అవుతుందండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయండి. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, కరెక్ట్ పాయింట్ ఏది చెప్పాలనుకున్నారో అదే చెప్పినారు, అంతా బాగుందండి. కానీ ఈ మూవీ తీయడానికి మన డైరెక్టర్ గారికి ప్లస్ మూవీ టీమ్కి హ్యాట్స్ అప్ అండి. బయట గొడవలు అవుతాయో లేదా అనేది ఏం మైండ్లో పెట్టుకుండా తీసినారు. కానీ మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి మనకి హిందూ ముస్లింకి సమానంగానే ఇచ్చినారండి, ఏ తేడా లేకుండా. అదొక మెయిన్ పాయింట్ అండి. మూవీ అనేది స్టిల్ రన్నింగ్ అయ్యింది, ప్లస్ ఏ గొడవలు లేకుండా మనకి ఆహాలో కూడా లేట్ అయినా కానీ ఆహాలో మనకి అవైలబుల్ అయింది. ఇక వచ్చేసి మూవీ వచ్చేసండి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి, 1948. మనకి రజాకర్లు అంటారు కదా ముస్లిమ్స్, తెలుగు ఓన్లీ ముస్లిమ్స్ కన్వర్ట్ అవ్వమని చెప్పి బలవంతం చేసే టైం అండి అది. ఇక కొన్ని మానభంగాలు చేయడాలు, చంపడాలు, కన్వర్ట్ కాకపోతే ఇవన్నీ జరిగినాయండి. ఆ ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకుని ఒక హిస్టారికల్ మూవీ కింద మార్చి దీన్ని డైరెక్టర్ గారు రాసి తీసినారండి. డైరెక్టర్ గారు మూవీ అనేది డైరెక్ట్ చేసినారండి. అది రియల్ ఇన్సిడెంట్స్ అండి, అబద్ధం కాదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, హిస్టరీ చదివిన ప్రతి ఒక్కరికి తెలిసిందండి. అది ఒక మూవీగా మార్చి మన ముందు తీసుకొస్తున్నారండి డైరెక్టర్ గారు. ఆయన పరంగా అయితే హిట్ అయిందండి మూవీ, ఫ్లాప్ అని కాదు. మంచి హిస్టారికల్ మూవీ అయిందండి. ప్రతి ఒక్కరికి తెలిసిందండి హిస్టరీ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి అని చెప్పి. ఇట్లా జరిగింది ఒకప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పి తెలంగాణ అందరికీ తెలిసిందండి. ఇది నిజమే అండి. అప్పట్లో మనకి ముస్లిమ్స్ కన్వర్ట్ అవ్వమని చెప్పి చాలా ఘోరంగా హింసించేవాళ్ళంట చాలామంది. మనకి కొన్ని బుక్స్లో కూడా ఇవన్నీ స్టడీ ఉందండి దీని గురించి. అదే పాయింట్ వీడియోగా మార్చి మూవీ కింద తీసినారండి. దీని లోపల మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి. మనకి అనసూయ భరద్వాజ్, ఇంద్రజ గారు, ఎవ్రీవన్ యాక్టింగ్ అనేది మస్తు చేసినారండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, చాలా ఉందండి. ఒక అబ్బాయి నగ్నంగా నిలబెడతారు, మధ్యలో రాడు కూర్చొని, ఇవన్నీ చాలా ఉన్నాయండి. నాకు తెలిసిన ఇక మీరే ఆలోచించుకోండి. నేనైతే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాదని చెప్తున్నానండి. మీరే ఆలోచించుకోండి, చూడాలనుకుంటున్నారా చూడొద్దా ఫ్యామిలీతో అనేది డిపెండ్స్ అపాన్ యూ అండి. అడల్ట్ కంటెంట్ అనేది చాలా ఉందండి మూవీలో. ఇక హిస్టరీ ఆ పాయింట్ తీసుకుంటే పక్కా అడల్ట్ కంటెంట్ అనేది మూవీలో ఉంటుందండి. ఇక ఓవరాల్గా మూవీ వచ్చేసి బాగుందండి. ఇప్పుడు మనకి ఆలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకప్పుడు 10 to 11 months బ్యాక్ మన థియేటర్ రిలీజ్ అయింది. థియేటర్లోనే నేను పర్సనల్గా మూవీ చూశానండి. కొంచెం తెలుస్తుంది, కానీ క్లైమాక్స్ అనేది మంచిగా ఇచ్చినారండి. వాళ్ళకి వీళ్ళకి ఏమి గొడవలు రాకుండా అనేది మంచి పాయింట్లో తీసుకొచ్చి బాగానే ఇచ్చినారండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి నేనైతే 3 ఇస్తానండి. రేటింగ్ 3, 3.5, 3.25 వరకు ఇవ్వగలుగుతానండి. ఇక దాన్ని బట్టి మీరు ఒకవేళ ఆహాలో చూసి మూవీ ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి. నేను చెప్పింది ఏమైనా రాంగ్ ఉందంటూ, రాంగ్ ఉంది, ఇది కాదు అని చెప్పి కమెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ మూవీస్ కొంచెం మంచిగా రివ్యూ అనేది ఇవ్వగలుగుతానండి. ఇక నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే జస్ట్ ఏం లేదండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే ఇట్లా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.